వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సీరోల్ మండలం కాంపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయక్, సీరోల్ మండల పార్టీ ఉపాధ్యక్షులు గండ్రతి సత్యం, ఎంఆర్ఓ పూర్ణచంద్రరావు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు రేపాల వెంకట వీరయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమార్, సుక్రం నాయక్, తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి మండల్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్, యూత్ నాయకులు పులుసాని మహేందర్ రెడ్డి, సిద్ధయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రేషన్ కార్డు జారీ పంపిణీ కార్యక్రమం సీరోల్ మండలం కాంపెల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి మనం ముఖ్య నాయకులుగా మండల అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి గారు మరియు ఎంఆర్ఓ గారు మరియు ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు మరియు సత్యం గారు మరియు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి లేని అవకాశం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వచ్చి 2 సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి పథకాలతో భారతదేశంలో ముందు క్రమంలో నడుస్తూ ఉన్న క్రమంలో ఈరోజు ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచు మార్పులు చేర్పులు కానీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కానీ ఇది నిత్యం ప్రసారం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు లేని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈ రేషన్ కార్డుని వినియోగించుకొని ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మన గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ముందు స్థాయిలో ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించి భావించాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు కాంపల్లి గ్రామంలో ఉన్న అందరూ గ్రామస్తులకు మరియు మన మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, చైర్మన్ గారు, మన అధికారులు చైర్మన్ సుధాకర్ నాయక్ గారు, తర్వాత మన గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం. ఈరోజు మనము మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా హామీలో భాగంగా రేషన్ కార్డు మంజూరు కోసం ప్రక్రియ చేపట్టారు. గతంలో అప్లై చేసుకునే వాళ్ళు, తర్వాత ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు కుటుంబంలో ఎవరైనా అర్హులైన వాళ్ళు, కుటుంబంలో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు, తర్వాత కొత్తగా జన్మించిన వాళ్ళకు కూడా అడిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అందులో భాగంగా గత 3 నెలలు సన్నబియ్యం కూడా పంపిణీ అవుతున్నాయి. కొంతమందికి ఆల్రెడీ కార్డ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మనం ప్రింట్ ఇచ్చేది ఏంటంటే రీసెంట్లీ నెక్స్ట్ రాబోయే సెప్టెంబర్ మాసంలో బియ్యం వచ్చే వాళ్ళకి కార్డ్స్ ఇస్తున్నాము. దాదాపుగా 100% కార్డ్స్ మంజూరు అయినాయి అప్లై చేసిన వాళ్ళకు. ఇంకెవరైనా మిస్ అయినా కూడా ఆన్లైన్లో పెట్టుకుంటే వాటిని మనం మంజూరు చేస్తాము. 3 రోజుల్లో మీరు పంపిణీ అంటే ఆన్లైన్లో మీకు ఓకే అవుతుంది. నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ మాసంలో బియ్యం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే తెల్ల కార్డు అనేది ప్రతిదానికి కంపల్సరీ. ఏ పథకానికైనా ఇంధనం ఇల్లు కావచ్చు, మనకు ఆరోగ్య బీమా కావచ్చు, అనారోగ్యంగా ఉన్నా దేనికైనా కళ్యాణ లక్ష్మి కావచ్చు, అన్నింటికీ ఇదే అవసరం. కాబట్టి ప్రతి ఒక్క గ్రామస్తులు మిస్ అయినా కూడా ఆన్లైన్లో పెట్టుకున్న అయిపోతున్నారు. అదేవిధంగా ప్రజాపాలనలో పెట్టుకున్న అప్లికేషన్లకు కూడా విచారణ చేపడుతున్నాం. ఇప్పటి నుంచి అవి కూడా ఒక 3-4 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. వాటికి కూడా రేషన్ కార్డులు దాదాపుగా 99% వ్యవసాయదారులు ఉన్నారు, అందరూ అర్హులే ఉంటారు. వాళ్ళకు కూడా రేషన్ కార్డు మంజూరీకి మేము ఆమోదం పై అధికారులు పంపించి అవి కూడా 10 రోజుల్లో అవి కూడా ఆన్లైన్లో మీకు రేషన్ కార్డులు మంజూరు అవుతాయి. ప్రింటింగ్ వస్తే అవి కూడా మేము పంపిణీ చేస్తాం. కాబట్టి పబ్లిక్ అందరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా సన్న బియ్యం కాబట్టి ప్రతి ఒక్కరు అందరికీ తినేందుకు 60 రూపాయలు బయట. ఈ సన్న బియ్యం కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.